కలిసి ఏర్పాటు చేసిన ఈ ఇండస్ట్రియలిస్ట్ మీట్ అనేది జిల్లా అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో, ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలోని యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్న విషయం ఒక గ్రహణం తొలగిపోయినట్లు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్రం సైడు దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి అది చంద్రబాబు నాయుడు గారికి పారిశ్రామికవేత్తల్లో కానివ్వండి, పెట్టుబడిదారులలో కానివ్వండి ఉన్న నమ్మకం అని చెప్పేసి మీకు ఆలోచిస్తాను. నిన్ననే నేను ఎయిర్పోర్ట్లో ఎంక్వైరీ చేశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏమైనా పెరిగిందా అంటే దాదాపు 35 to 40% ట్రాఫిక్ ఈ నెల రోజుల్లోనే పెరిగింది. చాలామంది ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నారు అని చెప్పేసి మరి ఎయిర్పోర్ట్ డైరెక్టరే చెప్పిన విషయం దృష్టి తీసుకొస్తున్నారు. మరి ప్రభుత్వం పట్ల అంత నమ్మకం ఉన్నప్పుడు మరి ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి ఈ పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యను పరిష్కరించడం కోసం, వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేయడం కోసం తప్పకుండా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తామండి. ముఖ్యంగా ఏదైతే పవర్ సమస్యలు ఉన్నాయో వాటిని తొలగించడం కోసం అవసరమైతే కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి కానివ్వండి, కొత్త లైన్స్ ఏర్పాటు చేసి కానివ్వండి, ప్రజలే మన ఇండస్ట్రీస్లందరికీ కూడా మంచి నాణ్యమైన కరెంటు, విద్యుత్తుని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తామని, ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పారిశ్రామికవేత్తలకి ఇదొక అల్టిమేట్ డెస్టినేషన్గా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. విశాఖపట్నంతో పాటు మన ఏలూరు జిల్లాలో కూడా అనేక వసతులు ఉన్నాయి, అనేక వనరులు ఉన్నాయి. అంతేకాకుండా మనకి మానవ వనరులు కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ట్రిపుల్-ఐటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మరి అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ ప్రాంతం నుంచి చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కొంత మనం సహకారం అందించినట్లయితే పాలసీ రూపంలో కానివ్వండి, లేదా వాళ్ళు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించడంలో కానివ్వండి, వాళ్ళకి తోడ్పాటు అందించినట్లయితే ఈ జిల్లా కూడా మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి మేమందరం కూడా దానికోసం కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఎంపీ గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన వసతులు కానివ్వండి, లేదా నిధులు కానివ్వండి వాటిని తీసుకొస్తానికి కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ పరిశ్రమల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు, మరి కామ్రేడ్ శ్రీనివాస్ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి మేమందరం కలిసికట్టుగా అందరికీ ఏ సమస్యలున్నా కూడా అధికారులతో సంప్రదించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి జిల్లా యంత్రాంగం కూడా చాలా కష్టపడి హానెస్ట్గా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని కాంక్షతో పనిచేస్తున్న విషయాన్ని ఈ నెల రోజుల్లో మేమందరం కూడా చాలా సంతోషంతో గుర్తించామని చెప్పేసి మనం చేస్తున్నాం. కాబట్టి మరి పారిశ్రామికవేత్తలకి మేమందరం కూడా నమ్మకం కలిగిస్తున్నాం. తప్పకుండా వాళ్ళకి ఈ మీటింగ్లు ఏదైతే చెప్పారో వాటన్నిటి ఎంపీ గారు కానీ, నేను కానీ, మా సహచర శాసనసభ్యులు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి వాటికి ఒక పరిష్కారాన్ని చూపిస్తాం. ఇదేదో మీటింగ్ ఏర్పాటు చేశాం, అయిపోయింది, ప్రెస్లో వచ్చేసింది అనే విధంగా కాకుండా ఈరోజు ఏదైతే పారిశ్రామికవేత్తలు సమస్యలను రేస్ చేశారో ఆ సమస్యని ప్రభుత్వంలో వారి డిపార్ట్మెంట్స్కి తీసుకువెళ్ళి అవసరమైతే మంత్రులతో మేము వ్యక్తిగతంగా పర్సనల్గా ఎంపీ గారు, నేను, ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళైనా సరే ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేసి వాళ్ళకి పరిష్కారం చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మంచి ఏర్పాటు చేసిన మీటింగ్ ఏర్పాటు చేసిన ఎంపీ గారిని మరి శాసనసభ్యులు